నగ్న పూజలు చేయించడానికి ప్రయత్నించింది హాస్టల్లో వంట చేసే వంట మనిషి. ఈ ఘటన పెదపల్లి జిల్లా మంతనిలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చోటు చేసుకుంది. హాస్టల్లో చదువుకుంటున్న బాలిక దగ్గరికి వెళ్లి మాయ మాటలు చెప్పింది వంట మనిషి. నగ్న పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుంది అని ఆ బాలికతో మాయ మాటలు చెప్పి బాలికను నగ్న పూజలకు ఒప్పించింది. ఈ ఘటన మంతనిలో చోటు చేసుకుంది. పెదపల్లి జిల్లా మంతనిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ హాస్టల్లో ఆ బాలిక ఉంటూ చదువుకుంటూ ఉంది. బాలికతో నగ్న పూజలకు హాస్టల్లో ఉండే వంట మనిషి పాల్పడింది. బాలికను మచ్చిక చేసుకుంది. ఆమెకు మాయ మాటలు చెప్పింది. బాలికకు నగ్న పూజలతో కనక వర్షం కురుస్తుందని చెప్పింది. పర్సనల్ రూమ్ కు తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తిని కూడా తీసుకొచ్చింది. అక్కడికి తన వ్యక్తిగత రూమ్ కు తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి నగ్నంగా ఉంటే ప్రత్యేక పూజలు చేస్తారని ఆ వంట మనిషి బాలికకు మాయ మాటలు చెప్పి ఒప్పించింది. అయితే భయంతో ఆ బాలిక అక్కడ నుంచి పారిపోయింది. ఒకసారి మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇలా క్షుద్ర పూజల మాదిరి ఒక ముగ్గును కూడా వేశారు. అక్కడ క్యాండిల్స్ లైట్స్ కూడా వెలిగించారు. దీంతో ఆ బాలికకు భయం వేసింది. బహుశా ఏం చేసి ఉండేవారు? ఆ బాలికను ఏ నరబలైనా ఇచ్చుండటానికి ప్లాన్ చేశారా? నగ్న పూజలు చేయించడానికి ప్లాన్ చేశారా? ఇంతటి దుర్మార్గానికి హాస్టల్లో ఉండే వంట మనిషి పాల్పడడంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆ హాస్టల్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా ఆ హాస్టల్ దగ్గర కలకలం చెలరేగింది. ఆ బాలికతో నగ్న పూజలకు ఒప్పించడంతో బాలిక అక్కడ నుంచి పారిపోయింది. ఆ బాలిక పారిపోయి తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ తలదాచుకుంది. వెంటనే తల్లిదండ్రులను కబురు పంపించి వంట మనిషిని నిలదీయడంతో వంట మనిషి భయంతో జరిగిందంతా చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదటి బాక్స్లో చూడొచ్చు, పోలీసులు అక్కడికి వచ్చారు. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? క్షుద్ర పూజల తర్వాత ఆ క్షుద్ర పూజలే తప్పు, ఇక క్షుద్ర పూజల ముసుగులో ఇంకేం చేద్దాం అనుకున్నారు? బహుశా నరబలి లాంటివి ఏమన్నా ప్లాన్ చేశారా? ఇంతకు ముందు ఇంకెక్కడైనా ఇలాంటివి ప్లాన్ చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వంట మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇంకెక్కడైనా ఇంతకు ముందు ఏదైనా నరబలు లాంటివికి పాల్పడ్డారా? ఇంకెవరైనా బాలికలతో ఈ విధంగా నగ్న పూజలు చేయించారా అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కసారి ఈ దారుణ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులు ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళ పిన్ని వచ్చింది, వాళ్ళ పిన్ని కలుతాంకి వచ్చింది. రల్లి సార్ చూసారు, మన పంపియండి అంటే పంపించిందట. సార్ పంపితే ఇక్కడ లేదు, హాస్టల్కి వచ్చింది అని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. హాస్టల్ తీసుకొస్తే చూసిందట, అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలి పిన్ని రాలే, ఎవరు రాలే అన్నట్టు లోపలి తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్లు వేసిందట. అన్ని డోర్లు వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలన్నీ చేస్తారు. చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి. మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా, మిమ్మల్ని దాదేతందుకు ఇబ్బంది అవుతుంది కదా, మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అన్నట్టు అన్నదట. అంటే నాకు తెలియదు అమ్మమ్మ, మా మమ్మీ ఫోన్ చేసి అడుగు, మీ మమ్మీకి ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీకి తర్వాత చేద్దామన్నదట. తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసి అట్ట రమ్మన్నదట. రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకుని వచ్చిందట. లోపల కూర్చున్నాడట, తలుపులు వేసేదట. ఆయన లోపలనే ఉన్నాడట. లోపల ఉన్నాక ఏం చేసిందట, ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట. 10th క్లాస్ అని చెప్పిందట. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అని చెప్పిందట. చెప్పినాక ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్, ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము, బట్టలన్నీ ఇప్పి పూజలన్నీ చేస్తామని. లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని. డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయనకు వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్ని మొత్తం కింది నుంచి తీద్దాకా చూపెట్టిరట. చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్పుతా నేను నువ్వు అనట. ఆమెనట అప్పుడు బయటికి పో అనట. స్కూల్ పంపించిరట. ఆయన బయటికి వెళ్ళిపోయినట. ఒకట్లు చేసిరట. ఈమెను అడిగితే ఎందుకు అమ్మమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్, ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అనట చెప్పిరట. ఒకట్ల జరిగింది. ఆ జరిగిన కాడికెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు. ఇంటికి ఇక్కడ హాస్టల్ కంటే నేను పోనంటాంది. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలనే వచ్చిన. ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తాంది మా పాప. అట్లా జరిగింది. అది జరిగింది. ఎన్నిసార్లు తీసుకెళ్ళిందట? ఏమో ఎన్నిసార్లు, ఫస్ట్ సారేనంట. ఈమెని ఫస్ట్ సారికి నాకు చెప్పింది వచ్చిన మళ్ళీ. ఇంతకు ముందు అట్లా ఒకసారి చేసిందట, నేను ఎన్నో చేసిన ఆయన చెప్పిండట. ఇంతకు ముందు నేను ఎన్నో చేసిన, నాకు ఇప్పుడు ఇంకా ఫోన్లు వస్తానే నాకు తొందర కాని అన్నట్టు ఏమని అంటాడట. దేనికి కానీ అని
చూసారా హాస్టల్లో ఉండే వంట మనిషి ఎంత దుర్మార్గానికి పాల్పడబోయిందో. అందుకే ఒక్కసారి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ పిల్లలతో ఒక్కసారి మాట్లాడండి. హాస్టల్లో అంతా బాగుందా, ఎవరైనా ఏమైనా వేరే విధంగా అనుచితంగా మాట్లాడుతున్నారా ఏంటి అనే విషయాలు మీ పిల్లలతో తరచుగా మాట్లాడుతూ ఉండండి. ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే మీరు కేర్ తీసుకోండి. ఎందుకంటే మంతనిలో ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా కలకలం రేగింది. బహుశా నగ్న పూజలకి తో పాటు ఇంకేం ప్లాన్ చేశారనే ఒక భయం కలుగుతుంది. మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. చంద్రశేఖర్, వంట మనిషిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి? అసలు దేనికి ప్లాన్ చేశారు? ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డారా? ఎస్ రోహిత్, పెద్దపల్లి జిల్లా మంథనే ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ఇప్పటికీ క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యల మీద ఆధారపడి ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో దూసుకుపోతున్నప్పటికీ కూడా మూఢనమ్మకాలతో కొట్టుముట్టాడుతున్నారు అనడానికి ఈ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనిలో మంథనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్న అమ్మాయిలను టార్గెట్ చేశారు. నగ్న పూజలు చేస్తేనే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైనటువంటి ఆ బాలిక ఒక్కసారిగా తప్పించుకునే విషయాన్ని పేరెంట్స్ కి చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. లేదంటే నరబలి చేసేవాళ్ళ, లేదంటే అంగవిచ్ఛేదం చేసేవారా, ఇంకేమి ఘాతుకానికి పాల్పడేలా కుట్రబన్నారు. తాంత్రిక యాంత్రిక పూజల్లో పేరుతో అమాయకులను బలి చేస్తున్నటువంటి కేటుగాళ్లు వీళ్ళని అరికట్టాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు వంట మనిషిని అదుపులోకి తీసుకొని అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు. దీని వెనుక ఎవరు కుట్రబన్నారు, ఎవరున్నారు, ఎందుకు ఇలా ప్లాన్ చేయాల్సి వచ్చింది, ఇంకా ఇంతకు ముందు ఏమైనా జరిగాయా అనేటువంటి కోణంలో పూర్తిగా ఇంకొక మనిషి ఎవరు? వంట మనిషితో పాటు ఇంకొక మనిషిని ఎవరినో పిలిపించారు అంటున్నారు. ఆ మనిషి ఎవరు? ఎస్, ఖచ్చితంగా అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు అన్ని కూడా చేసేవాడు. ఇలాంటి వారు ఎవరైనా దొరికితే మనకి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, దానిలో మనం షేర్ చేసుకోవచ్చు అని కన్విన్స్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ కోణంలోనే పోలీసులు ఆరాధిస్తున్నారు, ఆ మహిళను విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే మరిన్ని విషయాలు, మరిన్ని నిజాలు రాబట్టిన తర్వాత పూర్తి సమాచారాన్ని మీడియాకి చెప్తామని చెప్పి పోలీసు యంత్రాంగం చెప్తుంది. రోహిత్, దీని వెనుక ఒక కుట్ర ఉంది. అమాయకపు బాలికలని ఇట్లా బలి ఇచ్చేందుకు, మోసం చేయడానికి కుట్రకి తెరలేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి కోణంలో బలంగా చర్చ జరుగుతుంది. రైట్ చంద్రశేఖర్, అమాయక బాలికలను మాయ మాటలతో వలలో వేసుకునే ప్రయత్నం చేశారు మంతనిలోని హాస్టల్లో పనిచేసే వంట మనిషి. బాలికతో నగ్న పూజలకు ఏర్పాట్లు చేసింది. బాలిక దగ్గరికి వెళ్ళి నగ్న పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని మాయ మాటలు చెప్పి ఆ బాలికను తన వ్యక్తిగత రూమ్కు తీసుకుని వెళ్ళి మరో వ్యక్తిని తీసుకువచ్చి నగ్నంగా మారమని చెప్పింది. అక్కడ ముగ్గులు లాంటివి వేయటం, ఆ నగ్నంగా మారమని చెప్పడంతో ఆ బాలికకు భయం వేసి అక్కడి నుంచి పారిపోయి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిచి మొత్తం విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొత్తం ఈ దుర్మార్గమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకసారి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ పిల్లలకు కూడా తో మాట్లాడండి. వాళ్ళకు కూడా ఇలాంటివి ఏమన్నా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు పిల్లలు భయంతో కొన్ని వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు పిల్లలను భయపెడతారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పరు. కాబట్టి రోజు తరచుగా మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. హాస్టల్స్ అంతా బాగుందా, ఎవరైనా భయపెడుతున్నారా, ఎవరైనా మరో విధంగా ఏదైనా ప్రవర్తిస్తున్నారా అనే విషయాల్ని మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. ప్రస్తుతం మంతనలో వంట మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంట మనిషిని విచారిస్తూ ఉన్నారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు? నరబలి లాంటివి ఏమన్నా ఇద్దామనుకున్నారా? చదువుకునే హాస్టల్లో క్షుద్ర పూజలు, నగ్న పూజల వ్యవహారం ఏంటి అనే దానిపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఇంకెవరున్నారు ఈ ఘటనపై, ఆ వచ్చిన వ్యక్తి ఎవరు,